Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. తెలంగాణ రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళా సర్పంచ్ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. అయితే వెంటనే కుటుంబ సభ్యులు ఆ సర్పంచ్ని ఎలా అయినా సరే బతికించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తన కారులో తీసుకుని హాస్పిటల్కి వెళ్తుండగా ఒక్కసారిగా మృత్యు వెంటాడింది. సో ఎలా అయినా సరే బతికించుకోవాలన్నటువంటి ఆ కుటుంబ సభ్యులకు నిరాశే మిగిలింది. వెంటనే ఆ కారు, సర్పంచ్ వెళ్తున్నటువంటి కారు రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆగి ఉన్నటువంటి ఒక ట్రాక్టర్కి సంబంధించిన ఐరన్ నాగల్ని ఢీకొట్టింది. వెంటనే ఢీకొట్టిన వెంటనే కారులో ప్రయాణిస్తున్నటువంటి కొంతమందితో పాటు సర్పంచ్ లహరిక కూడా తీవ్ర గాయాలవడంతో మళ్ళీ నేరుగా అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకువెళ్తుండగానే మార్గ మధ్యలోనే సర్పంచ్ మృత్యువాత పడినటువంటి పరిస్థితి. ఒక దురదృష్టం నిజంగా. ఎందుకంటే ఆత్మహత్యాయత్నానికి అంటే కారణాలు తెలియలేదు, కానీ ఎందుకోసమని ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి ఎందుకు చనిపోవాలనుకునిందో తెలియదు. కానీ అది కుటుంబ సమస్యలా లేదంటే వేరే ఇతరత్ర కారణాలు అనేది ప్రస్తుతానికైతే దానికి సంబంధించినటువంటి సమాచారం రాలేదు. కానీ తాజాగా జరిగినటువంటి ఈ ఘటన అయితే మాత్రం ఒక్కసారిగా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా చూసినట్లయితే కడెం మండలం మోసాయిపేటలో ఈ విషాదం చోటు చేసుకుంది. మోసాయిపేటకు సంబంధించినటువంటి సర్పంచ్ లహరిక సో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆమెను ఎలా అయినా సరే బతికించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కుటుంబ సభ్యులు కారులో తీసుకువెళ్తుండగా వేగంగా వెళ్తున్నారు. సో ఫాస్ట్గా వెళ్ళాలి, ఎంత త్వరగా ఎంత సాధ్యమైనంత ఫాస్ట్గా హాస్పిటల్కి వెళితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ దక్కుతుంది. సో వెంటనే ట్రీట్మెంట్ ఇస్తే హత్యాయత్నానికి పాల్పడింది కాబట్టి ఎలా అయినా సరే వెంటనే వైద్యులు బతికిస్తారు, వెంటనే వైద్యం చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో డ్రైవర్ కూడా చాలా వేగంగా కారుని నడిపినటువంటి పరిస్థితి. ఈ వేగంలో వెళ్ళేటువంటి క్రమంలోనే సో దురదృష్టవశాత్తు అక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక ఐరన్ నాగల్ని ఢీకొట్టడం జరిగింది. అది ఐరన్ కావడంతో నేరుగా ఆ కారు అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. సో కారులో ప్రయాణిస్తున్నటువంటి సర్పంచ్ కూడా తీవ్ర గాయాలయ్యే ఒక్కసారిగా ఆ కారును కూడా మనం చూడవచ్చు. అక్కడ ఆగి ఉన్నటువంటి ఆ నాగలి మీదకు నేరుగా కారు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో పూర్తిగా కారు అంతా కూడా నుజ్జుగా మారిపోయింది, ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది. సో ఆ కారులో ఉన్నటువంటి లహరికకు కూడా చాలా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఓవైపు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి లహరిక, మరోవైపు తీవ్ర గాయాలు కావడంతో సో మృత్యు వెంటాడడంతో హాస్పిటల్కి వెళ్ళేటువంటి క్రమంలోనే మరొక వెహికల్లో ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఫ్యామిలీ మెంబర్స్ చేశారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా సహాయం చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయినా కూడా కానీ ఫలితం లేనటువంటి పరిస్థితి. నిజంగా ఒక దురదృష్టం. అంటే ఒక ఇన్సిడెంట్, ఒకసారి ఈ విధంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటువంటి సర్పంచ్ని బతికించుకోవాలని ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ప్రయత్నించారో, ఇంకొంత దూరంలోనే హాస్పిటల్ ఉంది, నేరుగా వెళ్ళిపోతున్న వైద్యం అందిస్తే ఆమె సేఫ్గా బయట పడుతుంది అనేటువంటి ఆశతో వెళ్తున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్కు మృత్యు ఇంకో రూపంలో అంటే విధి వెంటాడింది. ఎక్కడ కూడా విధి వాళ్ళని వదిలిపెట్టలేదు, ఎక్కడ కూడా మృత్యు వాళ్ళని వెంబడించింది. ఆత్మహత్య రూపంలో ఆమె ఆ ప్రయత్నం చేస్తే ఎలాగైనా బతికించుకోవాలి అని మృత్యుతో పోరాడడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకొక రూపంలో, ఇంకొక మార్గంలో ఇలా కారు రూపంలో అలా ఆగి ఉన్నటువంటి నాగలి రూపంలో నేరుగా వెంటాడింది. సో అక్కడ యాక్సిడెంట్ జరిగింది. తీవ్ర గాయాలైనటువంటి లహరిక స్పాట్లో చనిపోయినటువంటి పరిస్థితి. హాస్పిటల్కి వెళ్తుండగా అప్పటికే వైద్యులు నిర్ధారించారు. సో వెంటనే చనిపోయినటువంటి విషయాన్ని కూడా కుటుంబ సభ్యులకు చెప్పారు. సో ఇప్పుడు మొత్తం ఆ గ్రామం అంతా కూడా, ఆ మండలం అంతా కూడా ఒక విషాదం చోటు చేసుకుంది. అసలు ఎందుకు ఆమె ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది, దీని కారణాలు ఏంటి అనేది తెలియరాలేదు. మరి కాసేపట్లో కూడా దీనిపై కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మృత్యువు ఎక్కడున్నా ఏ రూపంలో అయినా సరే వెంటాడుతుంది, వెంటాడి ప్రాణాలు తీస్తుంది అనేదానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. మీకేమనిపిస్తుంది? నిజంగా లహరిక చనిపోయినటువంటి పరిస్థితిని చూస్తే, ఆ మృత్యు వెంటాడినటువంటి తీరును చూస్తే, ఆ ప్రమాదం జరిగినటువంటి సంఘటన చూస్తే ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.